అంటే భార్యాభర్తలను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో 2 ఏళ్ల పాటు కాపురాలు బాగానే ఉంటాయి. 3వ సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారు మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీర ఆకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి. 2 ఏళ్లలో అయిపోయినాయి మొత్తం. 2 పెళ్లి రోజులు చేసుకోగానే 2 దద్దనాలు పెట్టినట్టు అయిపోయింది, గొడవ ఎదురుపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే మీ నాన్నేమి ఇచ్చాడు, మీ నాన్నేమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా. అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరో ఉంటాయి. ఏమిటో మీకు మేము ఏమి ఇవ్వలేకపోయాం, మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అంటే ఏమి ఇచ్చేది ఏమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు. ఈయన పెద్ద ఇదిగా ఇక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ అని. ఎందుకని? అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నిన్ను ఇవ్వడమే ఎక్కువ అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చింది? అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి. ఇది జీవితం. ఇది గతమా కాదా? నీకు పెళ్ళి అయిపోయిందా లేదా? ఇచ్చేది ఏదో ఇచ్చేసారు లేదా? మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? గతమే కదా. భార్యను చూసి నిన్ను ఇవ్వడమేనా గొప్ప అనుకున్న వాడు జీవితాంతం అదే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మోజు తగ్గిపోయిందమ్మా. అంటే వివాహాలు మోజు మీదే జరుగుతున్నాయి.